హలో అండి. మనకు బాలాపూర్ గణేష్ చూడండి ఎంత బాగుంది, మనకెంత హైట్లో ఉంది చూడండి. పైన శంకరుడు వచ్చేసి మనకి కళ్ళు ఇలా మనకు రియల్ కళ్ళలాగా ఉన్నాయి చూడండి. మీరు గమనించారా? నేను అక్కడికి వెళ్ళేసరికి అప్పుడు ఆపేశారేమో కానీ మనకు కళ్ళు మూసినట్టు తెరిచినట్టుగా అనిపిస్తుంది అన్నట్టు. హ్యాండ్ కూడా మనకు దీవిస్తున్నట్టుగా ఉంది. ఎవరో ఏదో స్కూల్ పిల్లలు వచ్చినారండి, చాలామంది వచ్చారు. ఒక స్కూల్ నుండి మొత్తం పిల్లల్ని తీసుకొని వచ్చి దేవుడికి దండం పెట్టుకొని వెళ్తున్నారండి. మొత్తం టీచర్స్ వచ్చారు, అందరు వచ్చారు. చూడండి డెకరేషన్ అయితే చాలా హైలైట్గా ఉంది అసలు. మీరు వినాయకుడు చూస్తే చూడండి మనం ఎంత చిన్నగా అనిపిస్తున్నామో. పైన శంకరుడు వచ్చేసారు. ఇక్కడ చూసారా? ఇది కూడా మనకు మూవ్ అవుతూ ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు మార్నింగ్ వెళ్ళాము, అవన్నీ మూవింగ్స్ అన్నీ ఆపేశారు. ఈవినింగ్ టైంలో అయితే కళ్ళు, హ్యాండ్, పైన శంకరుడు కనిపిస్తున్నారు చూడండి, శివుడు, అవన్నీ మూవ్ అవుతున్నాయి అన్నట్టు. మనకు కళ్ళు ఇట్లా ఓపెన్ చేసినట్టు, ఐస్ అన్నీ ఓపెన్ చేసినట్టు, హ్యాండ్ దీవించినట్టు, శంకరుడు ఇలా మొత్తం రౌండ్గా తిరుగుతున్నట్టు. చాలా రష్ ఉందండి అసలు. మేము మార్నింగ్ వెళ్ళాము కానీ అంత రష్ ఉంటుందని అసలు అనుకోలేదు. మొత్తం టీవీ ఛానల్ వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. డెకరేషన్ అయితే చాలా హైలైట్గా ఉందండి అసలు. ఇది లోపల, బయట చూడండి, ఇంకా బయట కూడా ఎంత బాగుంది. ఇప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత వస్తుంది చూడండి. డెకోర్ అంతా మనకు అయోధ్య రామ మందిరం డెకోర్ వస్తుంది అన్నట్టు. చూసారా మనకు విగ్రహాలు ఎలా సేమ్ ఎంత మంచిగా ఉంది చూడండి. మనకు అయోధ్యలో ఎలా ఉంది రామ మందిరం, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే వేశారు మనకు మండపం. ఇక్కడక్కడ వచ్చేసి హనుమాన్, మొత్తం ఇలాంటివన్నీ స్తంభాలు చాలా ఉన్నాయన్నట్టు. మొత్తం గుడి మనకు లోపలికి వెళ్ళామనుకోండి, అసలు ఇది మండపం లాగా కాదు, రియల్గా అయోధ్య రామ మందిరం చూసినట్టుగా ఉంది అసలు. లోపలికి వెళ్ళి చూస్తే అంత బాగుంది. మేము మార్నింగ్ 8:30కి అలాగ వెళ్ళాము కానీ అప్పటికి అంత రష్ వచ్చేసారు. చూసారా? ఇక్కడ చూడండి ఎంత బాగుంది పైన డెకోరు. నేను చాలాసేపు వెయిట్ చేశాను వీడియో తీసుకోవడానికి, కానీ అసలు ఇంకా కదలట్లేరు. ఇంకా జనాలు ఉన్నారు, ఇంకా స్కూల్ నుండి కూడా పిల్లలు వచ్చారు కదా అనేసరికి రష్ ఎక్కువైపోయింది. ఈవినింగ్ వెళ్తే అయితే అసలు ఇంకా మనం వీడియోస్ తీసుకోవడానికి కూడా ఉండదు, అంత రష్ ఉంది. చూసారా? మనకు ఇక్కడ చూడండి పెద్ద పెద్ద ఏనుగులు, ఇటు సైడ్ 2 అటు సైడ్ 2. ఇక్కడ చూడండి మనకు రాముడు, ఇవన్నీ ఎన్ని ఉన్నాయి చూడండి. మనకి గడపలు అన్నట్టు ఎన్ని 11 ఉన్నాయి. ఇలా 11, ఇలా 11, ఇలా 11. మొత్తం ఇటు సైడ్ 2 పెద్ద పెద్ద ఏనుగులు వచ్చేసాయి, మధ్యలో స్టెప్స్ వచ్చాయి. ఇది దగ్గర 1 ఎకరా ఉంటుందా, 2 ఎకరాలు ఉంటుందండి, అంత పెద్దగా ఉంది మనకు మొత్తం సెట్ మొత్తం. చూడండి లైటింగ్స్. అండ్ మనకి ఇక్కడ డైలీ ఫ్లవర్స్ చేంజ్ చేస్తున్నారు, ఒకటే ఉండట్లేదు, డైలీ ఒక్కొక్క డిజైన్ పెడుతున్నారు. మొన్న వెళ్ళినప్పుడు ఏంటంటే శ్రీరామ, అయోధ్య శ్రీరామ అనేటట్టు డెకోర్ చేశారు పూలతో. ఇవాళ ఇలా అప్ డౌన్ లేయర్ లాగా చేశారు. ఇంకా రేపు ఇంకొకలాగా ఉంటుంది, అంటే డైలీ ఒక రకమైన ఫ్లవర్ డెకరేషన్ ఉంది. ఇక్కడ చూసారా రాముడు, ఇక్కడ చూసారా? అసలు ఈవినింగ్ వెళ్ళామంటే మనకి ఇంకా దండం పెట్టుకోవడానికి ప్లేస్ దొరకదండి, వీడియో తీయడానికి ఇంకా అసలు అవ్వదు. చాలా బాగుంది అసలు. ఇక్కడ చూడండి మనకు బాలరాముడు, ఇక్కడ హనుమాన్ పెట్టారు, మధ్యలో బాలరాముడు పెట్టారు. ఇది మొత్తం బయట నుండి నాకు ఇంకా మొత్తం